హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. మాజీ మంత్రి రోజాకు ఏపీ రాజకీయాల్లో బ్రాండ్ ఇమేజ్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈమె పేరు తెలియని వారుండరు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓ రేంజ్లో హవా నడిపిన మాజీ మంత్రి ఓటమి తర్వాత చాలా రోజులు పొలిటికల్ అజ్ఞాతంలో గడిపారు. పార్టీలో అందరికంటే పదవిని ఎంజాయ్ చేసింది రోజానే అనే పేరు కూడా ఉంది. మంత్రి పదవిలో ఉన్న సమయంలో అప్పటి ప్రతిపక్షాలను ఓ రేంజ్లో ఆడుకున్నారు. అయితే కొన్నిసార్లు మాత్రం వ్యక్తిగత దూషణలకు దిగి తన ఫేమ్ని తగ్గించుకున్నారు. వైసీపీ ఓటమి తర్వాత రోజా తన మకాన్ని చెన్నైకి మార్చింది. అక్కడ గుడులు గోపురాలు తిరుగుతూ కెమెరాకు బాగానే ఫోజులు ఇచ్చారు. దీంతో అంతా అక్కడే సెటిల్ అయిపోయారని అనుకున్నారంతా. అయితే ఇది కేవలం దైవ దర్శనానికే అని కాలం గడుస్తున్న కొద్దీ అర్థమైంది. మళ్ళీ ఏపీ పాలిటిక్స్ వైపు తన అడుగులు పడ్డాయి. ఈలోపై వైసీపీ అధినేత జగన్ యాంకర్ శ్యామలను రంగంలోకి దింపారు. ఆమెకు అధికార ప్రతినిధిగా నియమించారు. ప్రతి అంశంలోనూ శ్యామల యాక్టివ్గా ఉంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. దీంతో జగన్ పార్టీలో ఉన్న లేడీ పొలిటీషియన్స్ పని అయిపోయిందనే ప్రచారం జరిగింది. అది తప్పని చెబుతూ మళ్ళీ రోజా తన గొంతుకు పని చెప్పింది. కూటమిని ప్రశ్నించేందుకు తన గొంతును సవరించుకుంటుంది. ఇటీవల పలు సందర్భాల్లో రోజా రియాక్ట్ అయింది. అంతేకాకుండా తిరుపతి క్యూలైన్లో తొక్కిసలాట ఎపిసోడ్పై కూడా పార్టీ సీనియర్స్ అందరికంటే ముందే రోజా రియాక్ట్ కావడమే కాకుండా అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇటు టీడీపీ యంత్రాంగాన్ని ఎండగట్టారామ. సనాతన యోధుడిని అని చెప్పుకునే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారంటూ ఆయన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విషయంలో కూడా ఎన్నాళ్ళు కాస్త సమన్వయం పాటించిన రోజా తిరుపతిలో గతంలో లాగే ఓపెన్ అయిపోయారు. ఆయన వల్ల జనానికి చావులు తప్పడం లేదంటూ కాస్త అభ్యంతరకరమైన పదజాలాన్ని సైతం వాడారన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడిదే ఏపీ పొలిటికల్ సర్కిల్లో హాట్ సబ్జెక్ట్ అయింది. కామ అయిపోయారనుకున్న మాజీ మంత్రి ఉన్నట్టుండి ఎందుకు చెలరేగిపోయారు? రీఛార్జ్ మోడ్లోకి వచ్చి మళ్ళీ తనను తాను నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారా, లేక అంతకు మించిన కారణాలు వేరే ఏమన్నా ఉన్నాయా అన్న చర్చ జరుగుతోంది. ఇటు వైసీపీ వర్గాలు కూడా ఈ మార్పుని ఆసక్తిగా గమనిస్తున్నారట. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు తొలి విడత మంత్రివర్గ ఏర్పాటులోనే తనకు ఛాన్స్ వస్తుందని ఆశించిన రోజాకు షాక్ ఇచ్చారు. దాని వెనుక పార్టీ సీనియర్ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి ఉన్నారని ఆమె చెబుతుంటారు. మరోసారి అలాంటి స్పెషల్ ఎఫెక్ట్ ఏవీ లేకుండా పొలిటికల్గా తనను తాను ప్రొజెక్ట్ చేసుకునే పనిని ఇప్పటి నుంచే మొదలుపెట్టినట్లుగా అంచనా వేస్తున్నారు. అందుకనే తిరుపతి ఎపిసోడ్లో పెద్దిరెడ్డి సహా జిల్లా సీనియర్స్ అంతా అక్కడే ఉన్న అందరికంటే ముందు తానే వచ్చి ఓపెన్ అయినట్టుగా చెప్పుకుంటున్నారు. అంత పెద్ద సంఘటనపై పార్టీ తరపున అందరికంటే ముందు స్పందించిన నాయకురాలిగా రోజా తనను తాను ప్రొజెక్ట్ చేసుకుంటున్నారన్న వాదన బలంగా వినిపిస్తుంది. దానికి తోడు గతంలో పార్టీకి మౌత్ పీస్లో అనుకున్న నాయకులంతా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. అందుకే ఇది రైట్ టైం అనుకుంటూ జగన్కు నేనే సిసలైన సైనికురాలిని అని చెప్పుకునే ప్రయత్నం చేశారని కూడా ప్రచారం జరుగుతోంది. జగన్ తిరుపతి టూర్లోనూ పక్కనే ఉంటూ చెవిరెడ్డి భూమాన కంటే ఎక్కువగా రోజా హడావిడి చేశారన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఏర్పడింది. ఇక ఈ దూకుడుని ఇలాగే కొనసాగిస్తే భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వస్తే తనకే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుందన్నది రోజా నమ్మకమని ఆమె సన్నిహితులు చెప్పుకుంటున్నారు. ఇక సొంత నియోజకవర్గం నగిరిలోనూ ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఈ మాత్రం దూకుడు ఉండాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇదే సమయంలో మరో వాదన సైతం ఉంది. రోజా ఎంత ఎగిరెగిరి పడ్డా అదంతా ఆమె మీదున్న అవినీతి ఆరోపణలపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకునే వరకేనని, వన్స్ ఆ యాక్షన్ మొదలైతే పేర్ని నానిలాగా సైలెంట్ అయిపోతారంటూ వైసీపీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి. భవిష్యత్తులో యాక్షన్స్, అందుకు రోజా రియాక్షన్స్ ఇంకెంత కొత్తగా ఉంటాయో చూద్దాం.